కెరీర్లో ఏదో రకంగా తళుకు బెళుకులు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ సాలిడ్ సక్సెస్ వస్తేనే కదా అస్సలైన కిక్ అని ఫీల్ అవుతున్నట్టున్నారు నడిపిన్ నాయగన్ సూర్య. 2021లో జై భీమ్ ఇచ్చిన కిక్ మళ్ళీ ఇప్పటిదాకా ఆయనకి ఏ సినిమా కూడా ఇవ్వలేదట. అందుకే కంగువ మీద కాస్త ఎక్కువగానే హోప్స్ పెట్టుకున్నారు ఈ స్టార్. జై భీమ్లో సూర్య యాక్టింగ్ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఇలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక కళే అని అప్పట్లో సూర్యకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆయన చేసిన ఎదర్కుం తునిందవన్ కూడా సోషల్ కాజ్ ఉన్న సినిమానే. తమ తప్పు లేనప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా తిరగాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన సినిమా ఎదర్కుం తునిందవన్. అయితే ఆ సినిమాకు మాస్ జనాల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు. సూర్య సినిమాలు మాస్గా కనిపించడం లేదన్న ఫ్యాన్స్ ఆలోచనలకు చెక్ పెట్టింది విక్రమ్ మూవీలోని రోలెక్స్ క్యారెక్టర్. లుక్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆ రేంజ్ పేరు ఇప్పుడు కంగువాతో వస్తుందని ఆశిస్తున్నారు సూర్య. ప్రతి ఫ్రేమ్ వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ మొదటి నుంచి చెప్తున్న మాట. 35కు పైగా భాషల్లో రిలీజ్కు రెడీ అవుతుంది కంగువా. నార్త్ నుంచి బాబీ డియోల్ను రంగంలోకి దింపారు. సినిమాలను జస్ట్ సినిమాలుగా చూసి ఆస్వాదించాలి, వాటిలో తప్పొప్పులను వెతుకుంటూ కూర్చుంటే సినిమాలను ఎంజాయ్ చేయలేరు అన్నది సూర్య లేటెస్ట్గా చెప్తున్న మాట. అంటే కంగువా సినిమా కోసం ఆడియన్స్ను నడిపిన్ నాయగన్ ఇప్పటినుంచి ఇలా ప్రిపేర్ చేస్తున్నారా అని టాక్ మొదలైంది.